దేవదూతలతో నిత్యము ఆరాధింపబడుతున్న నా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మా పితరులు పూర్వీకులు పెద్దలు ఈ లోక యాత్రను ముగించుకొని ఆ పరమ యాత్రలో మీతో నివసించే బ్రతుకు భాగ్యం కలిగి ఉన్నటువంటి మా పితరుల కొరకు ఈ రీతిగా మరి మా ప్రభా మేము జ్ఞాపకం చేసుకున్నటకు ఈ జ్ఞాపకార్థ కూడికను దేవ ఆది నుంచి అంతవరకు మీరే మాకు తోడే నడిపించమని అడుగుచుంటున్నాం. ప్రభునందు మృతులైన మృతులు ధన్యులని నీ వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభా నాయనా, మా సంఘ సభ్యురాలు మీ దాసురాలు పెద్దలు కీర్తిశేషులు శ్రీమతి సాత్రి మాతమ్మ గారు ఈ భూలోక యాత్రలో సుదీర్ఘమైనటువంటి తన జీవిత ప్రయాణాన్ని సాగించి ఎన్నో మేలులతోనూ దీవెనలతోనూ సంతృప్తికరమైనటువంటి బ్రతుకుతోనూ తన కాలమును వెల్లబుచ్చి ఫలభరితమైనటువంటి జీవితంలో ఆశీర్వదించబడి మీ పిలుపునందుకొని దేవా మీ సన్నిధానానికి చేరి ఉన్న ఆ దాసురాల కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభు, మీ బిడ్డకు నిత్య విశ్రాంతి దయచేయమని వేడుకొనుచున్నాం. విడిచి వెళ్ళినటువంటి నైనా కుమార్తెలు, అల్లుళ్ళు, మనమన్లు, మనుమరాన్లు, బంధువులు, రక్త సంబంధికులు, దయాదులు అందరిని దీవించి ఆశీర్వదించండి. దేవా మీకే స్తోత్రాలు, దేవా మీకే స్తుతులు, దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, బ్రతికి ఉన్నటువంటి మాకు వారు ఒక పాఠం, అది మేము జ్ఞాపకం చేసుకొని మా జీవితాలలో కూడా మరి దేవా వారు జీవించినటువంటి జీవితం, వారు అనుసరించినటువంటి జీవితం, వారు కలిగి ఉన్నటువంటి బ్రతుకును మేము అందిపుచ్చుకొని దేవా ఒక మాదిరికరమైనటువంటి జీవితంలో ఈ లోక జీవితాన్ని మేము కూడా కొనసాగించుటకు మీ ఆదరణ, మీ నడిపింపు, మీ దీవెనలు మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. ఇంత ఘనంగా గంభీరంగా ఈ కార్యములు మీ బిడ్డలు జరిగిస్తూ దీవించి ఆశీర్వదించి ముందున్న కార్యక్రమం అంతట్లో ప్రభు మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని పాటలతో, ప్రార్థనతో, వాక్యముతో దేవాన్ని బిడ్డలను, కుటుంబాలను మీరే ఆదరించి ఆశీర్వదించుమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. అయినను నలిగిన వినయపు దీన మనస్సుతో నివసించును, జీవించును. అయినను నలిగిన వినయపు దీన మనస్సుతో నివసించును, జీవించును. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. అయిపోయిన తర్వాత నేనే బాధ్యత అంతా రౌండ్ తిప్పుతాను. అప్పుడు ఈ పిల్లోడు పాట అయిపోయినా తిప్పాలా లేకపోతే పాట పాడుతుంది దినమెల్ల ప్రభుకై పదింపబడియున్నట్టి గొర్రెలము. దినమెల్ల ప్రభుకై పదింపబడియున్నట్టి గొర్రెలము. అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును. అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. మోసము శిక్షయుడు కమ్మును, దరిద్రత కలిగి ఉన్నాము. మోసము శిక్షయుడు కమ్మును, దరిద్రత కలిగి ఉన్నాము. అయినను సత్యము, జీవము, సంతోషము, ఐశ్వర్యములు పొందితిమి. అయినను సత్యము, జీవము, సంతోషము, ఐశ్వర్యములు పొందితిమి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. చాలా చక్కగా వాడారు అందరూ. చాలా వరాలు తలాంతులు అందరికి ఉన్నాయి. గాడ్ బ్లెస్ యూ. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 488 కీర్తన అందరూ కలిసి పాడుకుందాం. ఘనమైన క్రీస్తు కృప గనుగుంటేని ఇప్పుడు ఘనుడు తన మహిమచే నాచి పెంచేను నన్ను అనే కీర్తన పాడతాం.
ఈ పాట పాడిన తర్వాత అందరికి వచ్చిన పాట పల్లవి చరణ మళ్ళా కూడుకొని కూడా పాడతాం. అంతా పాడుకొని కొద్దిగా టైం దృష్టిలో పెట్టుకొని ఘనమైన క్రీస్తు కృప గనుగొంటినిపుడు ఘనుడు తన మహిమచే కాచి పెంచెను నన్ను ఘనమైన క్రీస్తు కృప గనుగొంటినిపుడు ఆపదలలో మునిగి అడలుచుండగా నన్ను చేపాటెను చింత చేజడకు మనుచు వేపాకు కల్ననిది వెగటైన నా జిహ్వా తీపుగాను నరించి స్థిరపరచినిపుడు ఘనమైన క్రీస్తు కృప గనుగొంటినిపుడు ఘనమైన పదల కడలిలో పడి ఉన్నా ఘనుడు నా దశ చూచి మనసు నాచుకొనియే కనికరము చే నిన్ను కరుణింతు నిప్పుడే వెనక చూడక తనదు వెంటరమ్మనెను ఘనమైన క్రీస్తు కృప గనుగొంటినిపుడు కుల గోత్రములు వీడి కుటిలంబు దిగనాడి వలబాడ్డ చేపవలె వదలకని పలికెన్ సిలువపైన సువీచి బలహీన మెడలించి వలవలను కన్నీరు వలపోసినాడు ఘనమైన క్రీస్తు కృప గనుగొంటినిపుడు పర్వతముపై ఘాటు పాటనము వలె నిన్ను నూర్విలో నుంచితి ఉచితంబుగాను సార్వజనులకు వెలుగు సాక్షిగాని ఉండి గార్వేంపవలదనుచు గనుడు బోధించన్ ఘనమైన క్రీస్తు కృప గనుగొంటినిపుడు సదమలంబగు జ్ఞాన సరణి ఇది నా మాట ముదముతో నమ్మినను మోక్షమొసగెదను కదిసి సాతాను బలు కాడి క్రిందను పడినా విదలించి నరకమున వేతునని పలికెన్ ఘనమైన క్రీస్తు కృప గనుగొంటినిపుడు అందరికి వచ్చిన పాట కూడుకొని నామం పల్లవి మొదటి చరణం చివరి చరణం కూడుకొని ఉన్నాము సంఘా ప్రభు కూడుకొని తోడానందే దావనుచు నామోచు దోడాదగుడి పాదసానిధి కూడుకొని సంఘా ప్రభు కూడుకొని ఉన్నాము చాటానా ప్రియా భాతోలెలా మీకు నాన్న చాటికి
యేసుక్రీస్తు ఎవరైనా చదివే వాళ్ళు మన కుటుంబీకులు ఉంటే సార్ చదువుతారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం రాసినదే 13 నుంచి 16. ఆల్రెడీ తీసిన ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం నుంచి 16 వరకు చదువుకుందాం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునిందన మృతులు ధన్యులని కాలంలో జరిగినట్లు రాయమని పరలోకము నుండి ఈ యొక్క స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడిన మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలై ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమిపై నుండి భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడైన వానితో చెప్పాను. మేఘం మీద ఆసీనుడైన వాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. దేవుడి వాక్యంతో దీవించాను. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, కొన్ని నిమిషాలు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి కుటుంబాలారా, మరి కీర్తి శేషులు పెద్దలు శ్రీమతి సాయి మాతమ్మ వంశ వృక్షం అందరికీ పేరు పేరుగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లల పిల్లలను దేవుడు దీవించిన కాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక చిన్న ఉదాహరణ మీ ముందర ఉంచాలని ఆశిస్తూ ఉన్నా. ఒక రాజ్యంలో ఒక రాజు ఒక మంచి విందు ఏర్పాటు చేశాడు. ఒక మంచి విందు ఏర్పాటు చేశాడు. తొందరగానే ఒక 5-7 నిమిషాలు చెప్పేస్తాను మాట. ఆ విందుకు రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ వెళ్ళినారంట. ఆ విందుకు రాజ్యంలో ఉన్న వారంతా వెళ్ళారు. అందులో ఒక విశ్వాసి కూడా వెళ్ళాడు. ఒక విశ్వాసి కూడా
ఆ విందుకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ రాజు ఆ దగ్గరికి విశ్వాసం వెళ్ళినప్పుడు ఏమ్రా బాగున్నావా అన్నాడు. ఏమ్రా బాగున్నావా అంటే దేవుని చిత్తం అన్నాడు. ఏమన్నాడంట? దేవుని చిత్తం. దేవుని చిత్తం. మరి ఎందుకు భోజనం చేసుకొని తిరిగి ఇంటికి పోయినప్పుడు ఏమైనా తిన్నావా అన్నాడు. తిన్నా. మరి దేవుని చిత్తం. తిన్నానని చెప్పలే. మరి పోతున్నావా? దేవుని చిత్తం. ఏది మాట్లాడినా దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం అంటాడు. వీడు దిక్కవుడు అంటున్నాడు అని చెప్పి రాజు ఏం చేశాడు, వాడి మెడలో ఒక ఏం చేసినాడు, ఒక బిల్ల మెడలో బిల్ల వేసాడు. ఏమని? ప్రతిదానికి వీడు దేవుని చిత్తం, దేవుని చిత్తం అని చెప్తున్నాడు, వీడు మంత్రువాడు అని చెప్పి బిల్ల వేశాడు. కొన్ని దినాలకు ఆ రాజుకు అనారోగ్యం వచ్చి మరణ పడకలో ఉన్నాడు. ఎట్లున్నాడు? మరణ పడకలో ఉన్నాడు. ఆ విందుకు వచ్చిన వాళ్ళు ఎవరొచ్చి ఎవరు ఆయన పరామర్శించినారో మాట్లాడినారో తెలియదు, కానీ ఈ దేవుని చిత్తం అన్నాడు. చూడు, ఇతను ఆ రాజు బాగా లేకుంటే చూడడానికి పోయినాడు. ఏమి రావు ఇట్లా వచ్చింది బాగుండావంటే దేవుని చిత్తం అన్నాడు. రాజా సరే, మరణానికి సమీపం ఉన్నావు, మరణించే స్థితిలో ఉన్నావు, మరణించే పరిస్థితుల్లో ఉన్నావు, అయితే నువ్వు వెళ్తావా అన్నాడు. అయితే నువ్వు పోతాడావా అన్నాడు. నువ్వు పోక తప్పదు కదరా అన్నాడు. పోక తప్పదు కదరా అంటే మరణం అనేది తప్పనిసరిగా అందరికీ తథ్యమే, చిన్న లేదు పెద్ద లేదు, పోక తప్పదు కదరా అన్నాడు. అయితే రెండో ప్రశ్న ఏంటంటే విశ్వాసిని ఏమైనా సిద్ధపడిపోతున్నావా అంటాడు. ఏమన్నాను? సిద్ధపడి పోతున్నావా అంటాడు. ఎవరు తీసుకొని పోతున్నావా అంటాడు. ఎట్లా తీసుకొని పోతావా అంటాడు. ఏమన్నాడంట? ఎట్లా తీసుకొని పోతావా? ఇంత సామ్రాజ్యంలో గొప్ప ఆస్తులు, అంతస్తులు, సంపదలు ఎవరు తీసుకుపోతారంటే ఎట్లా తీసుకుపోతావా అంటాడు. మూడవ ప్రశ్న ఏమన్నాడంటే మళ్ళీ ఏమన్నా తిరిగి వచ్చావా అన్నాడు. ఎట్లా వచ్చావు అన్నాడు. ఏమన్నా ఎట్లా వస్తావా తిరిగి ఎట్లా వస్తావు అన్నాడు. నాకు కాదు రాజా పిచ్చి, నాకు కూడా కాదు రాజా తిక్క, నీకు పిచ్చి, నీకు తిక్క. ఏమని? దేవుని ఎరగకుండా, దేవుని వాక్యం ఎరగకుండా నీవు చూడి. ఏం రాజా పోతున్నావంటే అందరూ పోయినట్టు నేను పోవాలి కదా అంటున్నావు. ఎవరు తీసుకుపోతున్నావంటే ఏం తీసుకుపోతావురా, అంతా వడ్డీ చేపడుతూ నేను వచ్చేటప్పుడు దిగమని పోయేటప్పుడు దిగమని అంటున్నావు. మరి ఎవరు తిరిగి వస్తావంటే ఎట్లా వస్తావా అంటున్నావు. ఈయనన్నాడంట విశ్వాసి అన్నాడంట. ఏమన్నాడంట? ఏమన్నాడంటే తెలుసా? పోతున్నావా? నేను ఎప్పుడైనా దేవుని దగ్గరికి పోనీకి సిద్ధంగా ఉన్నా. అందుకే పౌలు అంటాడు కదా, బ్రతుకుడు నా మటుకు క్రీస్తు, చావైతే లాభం. చావైతే నీతియుతంగా జీవించినప్పుడు, యథార్థంగా జీవించినప్పుడు ఎప్పుడు చనిపోయినా ఒకటే, ఎప్పుడు చనిపోయినా ఒకటే. కాకపోతే ఈ మరణం అనేది మనతో ఉన్న బిడ్డలు మనకు ఎడమైనప్పుడు, దూరమైనప్పుడు వాళ్ళని స్మరణ చేసుకుంటే మన గుండెలు కొన్నిసార్లు బలవుతాయి. అమ్మ లేకపోయినా, నాయన లేకపోయినా, ఏదేమైనా దేవుడు అంటాడు, దేవుడు బిడ్డారా తల్లిదండ్రులు విడిచిన మిమ్మల్ని విడువనంటాడు. అంత మాత్రమే కాదు, మరి దేవుని బిడ్డారా ఈ రెండవ మాటకి విశ్వాసం అంటున్నాడు. రాజా ఏమన్నా తీసుకుపోతాడు, ఏం తీసుకుపోతా అంటున్నాడు. ఈ విశ్వాసం అంటున్నాడు, నా కొరకు పరలోకంలో దేవుడు బంగారు వీధులను, ఇళ్లను సిద్ధం చేసినాడు అని చెప్పాడు. హల్లెలూయా. తిరిగి వస్తావా రాజా అంటే ఎన్నో సర్వంగా నా ప్రభువుతో నేను రాకడలో తిరిగి వస్తాను రాజా. నాకు కాదు పిచ్చి, నీకు పిచ్చి. ఏది ఏమైనా అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు కొరింథీ సంఘంను ఉద్దేశించి, ఈ దేహమందైనను దేహం విడిచినైనను మనం ప్రభువునకు ఇష్టమైన, ఆయనకి ఇష్టమైన, చచ్చిన బ్రతికిన దేవునికి మనం
ప్రియమైన వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయినా బ్రతికినా మనం ఎవరికి ఇష్టంగా ఉండాలా? ఈ దేహం వదిలేయను, దేహం విడిచినను దేవుడికి ఇష్టంగా ఉండాలి ప్రభునందు. అందుకే మీరు ఆ బ్యానర్కు రాసిన ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో యోహాను భక్తుడు ఆయన కళ్ళతో చూసినది దీంతో అంతే కదా. యోహాను భక్తుడు పద్మాసు ద్వీపంలో పరవాసి అయినటువంటి 2 మాటలలో చెప్పలేదు. రెండు మాటలు వినండి. రైట్. యోహాను భక్తుడు భద్రమైన యోహాను భక్తుడు పద్మాసు ద్వీపంలో ఏమైనాడు? పరవశుడైనాడు. ఏమైనాడు? పరవశుడైపోయి దర్శనం చూస్తున్నాడు. ఏం దర్శనం చూస్తున్నాడు? పరలోకాన్ని గురించినటువంటి దర్శనం చూస్తున్నాడు. ఆ పరలోకంలో ప్రవేశించినటువంటి మృతులను చూస్తూ ఉన్నాడు. ఆయన తన దర్శనంలో పరవాసి అయి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, అంతటా ప్రభునందు మృతులు అంటే విశ్వాసులు దేవునితో చనిపోవడం ధన్యకరం. విశ్వాసులు దేవునితో చనిపోవడం ధన్యకరమా కదా? అంతే కదా. విశ్వాసులైనటువంటి మనము దేవుడితో చనిపోవడానికి అంతకన్నా ధన్యకరమైన జీవితం ఉందా? అదే యోహాను భక్తుడు అంటున్నాడు. విశ్వాసులైన వారు ప్రభువుతో మరి చనిపోవడం దీవెనకరం, ధన్యకరం. అంత మాత్రమే కాదు, రెండవ మాట ఏంటంటే వారి క్రియలు వారి వెంట పోతాయి. నిజం, వారి క్రియలు వారి వెంట పోతాయి. మరి మనము జీవించినటువంటి జీవితం నీతియుతంగా జీవిస్తే మన నీతి క్రియలు మన వెంట. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి క్రియలు వారి వెంట అంటే బైబిల్లో మీకు ఒక ఆమెను చూపిస్తా. అపోస్తల కార్యముల గ్రంథంలో దోర్కా ఒక ఆమె దోర్కా. ఆ దోర్కా అనేటువంటి ఆమె మరి దేవుని బిడ్డలారా, ఆమె కూడా అంతే. ఆమె ఒక టైలర్, వాస్తవంగా చనిపోతాడు. ఆమె గురించినటువంటి సాక్ష్యం ఏంటంటే సత్క్రియలు చేసి బతికిందట. ఏ క్రియలు? సత్క్రియలు ధర్మ కార్యాలు అంటారు బైబిల్లో. సత్క్రియలు ధర్మ కార్యాలు. సత్క్రియలు అంటే మంచి పనులు. సత్క్రియలు అంటే మంచి పనులు చేస్తూ తనకున్న జీవితంలోనే తనకున్న స్థితిలోనే అనేకులకు చేయి చాపుతూ ఆమె చనిపోయినప్పుడు పేతురు దైవజనుడు ఆమె దగ్గరికి, ఆ చనిపోయిన ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఊరందరూ సాక్ష్యం చెప్తారు. అయ్యా, ఈమె బ్రతికి ఉన్నప్పుడు ఈమె కుట్టిన అంగీలు చూడు ఎంత అందంగా పుట్టిందో. అప్పుడు ఆ పేతురు దైవజనుడు మరి దోర్కా దగ్గర ప్రార్థన చేస్తే చనిపోయిన ఆ దోర్కా సజీవంగా లేపబడి. హల్లెలూయా. ఈరోజు మార్తమ్మను మనం సజీవంగా లేపలేము, కానీ సజీవులలో ఆమె కూడా ఒకటి. హల్లెలూయా. సజీవులలో ఆమె కూడా ఒకటి. రాకడలో సజీవురాలై మనలందరినీ ఎదుర్కోగలుగుటకు ఆ పరమ పవిత్రమైన స్థలంలో ఆమె ప్రవేశించి. మూడవదిగా ఏంటంటే దేవుని బిడ్డలారా, ఒకటి ప్రభునందును నిద్రించిన మృతులు ధన్యులు. రెండు, వారి క్రియలు వారి వెంటబోతాయి. మూడోది, ఇక మీదట వారికి కష్టం ఉండదు, నష్టం ఉండదు, యాతన ఉండదు, అలసట ఉండదు, ఆయాస ఉండదు. విశ్రాంతిలోకి వాళ్ళు వెళ్ళినారు. ఎక్కడికి వెళ్ళినారు? విశ్రాంతిలోకి. అంటే నెమ్మదికరమైన, ప్రశాంతకరమైన, దీవెనకరమైన, ఆనందకరమైన ఆ పట్టణంలో ప్రభు స్థలంలోకి ఆ బిడ్డ వెళ్ళింది. నెమ్మది, విశ్రాంతి అంటే నెమ్మదికరమైనటువంటి జీవితంలోకి ఆ బిడ్డ. ఏదేమైనా చివరిగా దేవుని బిడ్డల వాక్యం అంటుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయిన తిరిగి బ్రతుకులను వాక్యం సెలవిస్తాడు. తప్పనిసరిగా మరి దేవుని బిడ్డరా, ఆ దినాన, ఆ ప్రభు దినాన
మరి ఆ దాసుడు తప్పనిసరిగా ప్రభుతో కూడా లేపబడతారు. ప్రభు వారిని లేపుతాడు, తిరిగి తన సన్నిధానం తీసుకుపోతాడు. అంతవరకు ఆయన పిల్లలమైన మనమందరం విశ్వాసంతో, నిరీక్షణతో, ఆ తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ ఆయనే తండ్రిగా నీకు తోడైండి నిత్యం నడిపించునుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.